ప్రిన్స్ మహేష్ బాబు ఎప్పుడూ నవ్వుతూ చాలా సింపుల్ మేనరిజంతో ఉంటాడు. అంతేకాకుండా వివాదాలకు దూరంగా ఉంటూ సినిమా విజయాలతో సంబంధం లేకుండా ఉండటంతో ఆయనకు టాలీవుడ్లో అంతటి మంచి పేరొచ్చిందని అనుకుంటారు. ఇటీవల జగపతి బాబు ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ మహేష్ నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టమంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక నిన్న జరిగిన సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం నందిని నర్సింగ్ హోమ్ చిత్రం ఆడియో ఫంక్షన్లో మహేష్ సాయి ధర్మ తేజ్ పట్ల ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆడియో ఫంక్షన్ కు ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చారు. కార్యక్రమానికి ముందుగా యంగ్ హీరో సాయి ధర్మ తేజ్ కూడా హాజరయ్యాడు. వీళ్లతో పాటు కృష్ణ, విజయ్ నిర్మల, త్రివిక్రమ్ కూడా పాల్గొన్న వేడుకలో ఒక్కసారి మహేష్ బాబు వేదిక మీదకు రాగానే ఒకేసారి అతిథులతో హడావుడితో వేదికపై చిన్న గందరగోళం ఏర్పడింది. దీనితో అప్పటి వరకు ముందు వరుసలో ఉన్న సాయి ధర్మ తేజ్ జనం తాకిడితో వేదికపై వెనక్కు వెళ్లిపోయాడు. అంత హడావిడిలో కూడా మహేష్ వెనక్కి వెళ్లిపోయిన సాయి ధర్మతేజ్ వంక చూసి నవ్వుతూ అతడిని ముందుకు రమ్మని చెప్పి సాయి ధర్మతేజ్ను తన తండ్రి కృష్ణ పక్కన నుంచోబెట్టాడు. చిరునవ్వులతో ఎక్కువగా మాట్లాడిన మహేష్ బాబు తన పక్కనున్న విషయాలను ఇట్టే అర్థం చేసుకుని వెంటనే సాయి ధర్మతేజ్ను పంపించడం ఆనందించదగ్గ విషయమే అని చెప్పాలి. ఈ విషయాలను పసిగట్టిన మీడియా కెమెరాలు ఈ తతంగాన్ని లైవ్ టెలికాస్ట్ లో చూపించడంతో మెగా అభిమానులు కూడా మహేష్ మర్యాద పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో రావడంతో మహేష్ అభిమానులు కూడా తమ హీరో సంస్కారానికి ఫిదా అయిపోతూ సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ పెడుతున్నారు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా